ఇస్తామంటారా? ఇస్తాం. వెలవయ్య గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి? అవునా? అవునండి. బ్రహ్మచారులండి. బెల్లం గిల్లం పిల్ల పిసిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాల సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాల్లో పెట్టాలి. చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హింతులు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను, దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను, కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగరిస్తాం? సకలం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాతానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రావణుల రెక్కల్లో కిరికిరి చేయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాలి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి. మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి. ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయటానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు 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 ఎవరా యువరాజు? అధికారం చేతిలో ఉందని అర్థంలేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనరాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు. మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బండి చక్రాన్ని కట్టండి, కొరడాతో కొట్టండి, చంద్రం ములిపించండి. ఎందుకంత బెంబేలు పెడతా? వీళ్ళు నేను చేయగలను. ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ వదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లితో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందా? అసలు నేను ఎవరు తెలుసా? నీచుడా, నీ పాపం పండింది. ఫలితం అనుభవిస్తాం. ఎంత పొగరు! దళపతి, చూస్తారే, రక్తం చిందేలా పెట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని, ధర్మాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా?
నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి దగ్గర బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే అటుగా యువరాజా. ఒరే బాబు కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండిరా, లేకపోతే ఆ పోసే పీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినంటాడు. తింటే వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్క తుపాకులు పారేయండి. ఎదురెత్తు ఏదా కోట అవుతుంది. తుపాకేమో జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టి ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు? ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా? అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు. డబ్బంతా పోగు చేయి. అలా చూస్తారావయ్యా, పోగు చేయలే. రాజా గొప్ప ఆపద నుంచి కాపాడు. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు. ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. ఓహో. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట. రాజా రాజా రాజా, నీ పుణ్యం ఉంటున్నాడు. నడిపించమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ, నా ప్రాణాలు తోడేస్తుంది. రాజా రాజా రాజా, నా పొడి నొప్పి రాజా. డబ్బు జాగ్రత్త. నువ్వా? దెబ్బ తగిలిందా? ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? కళ్ళిపోయా? నీ కళ్ళున్నాయిగా చారదేసి. నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడి నొప్పి రాజా. ఓడికేసుకెళ్ళగా. రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకులా? మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతునికి నువ్వు బర్రె పడ్డవా? ఓయ్ బావా, ఏ మరదలా? సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పి గంతులేంటి? పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డల తండ్రి అయ్యేవాడివి. అవునవును, ఆ 10 మంది బిడ్డలు నువ్వేగా కని ఉండేదానివి. ఏది
ఇంకోసారేను 1,00,000 సార్లు అంటారు. ఏటి రాజా 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 నా డబ్బి నా డబ్బి నా డబ్బి ఇంటికడిస్తాను బామరదల సరసం బజారున పడింది, ఈ మోపు నా నెత్తిన పడింది. ఇది ఇంతే. వెంకటారు, రాజా ఏమిటి గిరిగిరి తొందరగా రావాలి. ఏమిటది మీ చెల్లెకి దయ్యం పట్టింది. ఏటి నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా నీకు నిజంగా కిరిగిరి పట్టిందా ఏమిటి అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరిగిరి ఏముంది, వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. అదా మధ్యలో నన్ను రేవు పట్టిసమ్మారాదా ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు, చూడు ఏం చేస్తాను. మధ్యలో నేను తప్పున్నాను. ఇదిగో లక్షణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా బాబు బాబు, ఏమిటి నా పొడుండబ్బి బాబు. వెళ్ళాలి తొందరగా భోజనం. అవునవును అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి ఓటు వేధ ఇంకా గట్టిగా బిగిస్తావేరా. నొప్పి పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా, అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏ లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. అమ్మా, ఆ రాజాగాడి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనకయ్య వస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనుక, ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాళి కట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి, ముష్టి ఎదవా, మూల నష్టపు ఎదవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కడ గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపుడు తగలాయా అమ్మా ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా దడుస్తాను పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను మోసపోయాను దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క తోపుతున్నాడు. పొట్టలో ఒక్క పొట్టు, గోపు మీద ఒక గుంపు, నడు మీద ఒక తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గాడి కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో భోషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే తిమ్మడితో నేను నిద్రపోయానంతే. ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధిమంతుడే. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం, అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు వినదల్లరు. వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నట్టు లేదే. ప్రభు కోనే విషం తాగి చచ్చినట్టున్నాడు. ప్రభు, వీడు చనిపోతూ ఏదైనా వెల్లడి చేసి ఉంటే? చేస్తే విషప్రయోగం జరిగిందన్న సందేశం మనకెవరు పంపుంటారు? మహామంత్రి మామూలుగా ఏదైనా మంత్రాంగం నడిపిస్తున్నారేమో. ఏమైతేనే చేతికి చిక్కింది అనుకున్న అదృష్టం జారిపోయింది. జయంతికి విషయం తెలుసుంటే? అది యోచించవలసిన సంగతి. తెలిస్తే ప్రమాదమే. అది తెలుసుకున్నాం, పదండి. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతో నేను చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగా, ఒక మంచంలో పెరిగాం. నా రాజాన్ని నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు, నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు?
ఆ ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుని నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, పెళ్ళికొడ్డులా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూడు. ఎవడా నువ్వు? ఆ పిల్ల ఎక్కడ? ఎవరు? నేను మీరు మీరు తమరు ఏం కావాలి? నా బావ కోసం వచ్చాను. బావా బాడేవాడు ఇక్కడ ఎందుకుంటాడు? అవునవును, ఇక్కడ ఎందుకుంటాడు? పొరపాటేమి, మన్నించండి. రావటం పోవటం కూడా నీ వంతేనా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విషయం మీకెందుకు? నాకెందుకేమిటి? వాడిని ప్రేమించకపోతే నన్ను ప్రేమించు అని అడగడానికి. ఏంటి? కోపం కోపం. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు. అందలంగారా? ఓహో. ఆహా ఆహా, ఎక్కడ సంపాదించావయ్యా ఇంత అపరూప సుందరిని? మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నలం గారు. ఎంత చక్కని చుక్కను పంపించారు, ఎంత చక్కని చుక్కను పంపించారు. తమ్ముడం గారు, నేను అన్నలం గారు, నాకు తెలుసు. మా మనసు మెచ్చింది, నాకు నచ్చింది ఈ సుందరి. అది కాదు తమ్ముడం గారు. ఏది కాదు, నాకు ఇదే కావాలి అన్నలం గారు. ఇప్పుడు మాకు కావాల్సింది కొంచెం ఏకాంతం. తమ్ముడం గారు, ఓ అదండి అన్నలం గారు. ఏమిటని ఆలోచిస్తున్నావు? ఆహా, నీ కళ్ళల్లో 1000 దీపాలు వెలుగుతున్నాయి, చెంపల్లో చెంపులు రాలుతున్నాయి. జాగ్రత్త, దగ్గరకు వచ్చావంటే ఏం చేస్తానే? నా చేతిలో చిక్కిన ఆడపిల్ల ఎవరూ తప్పించుకోలేదు. రా రా. మనిషివా పశువా? మరదల పిల్ల ఎగిరి పడకు, గడసరి పిల్ల పులికి పడకు. బావా, నువ్వా? అన్నయ్య చెబితే నమ్మలేకపోయాను. నిజమేనమాట. ఏమిటిదంతా? ఇది గండికోట రహస్యం, అతి పరమ రహస్యం. గుంటలకు అక్కడి నుంచి పొంచి చూస్తున్నాడు, ఆ తర్వాత చెప్తాను. ఎవరిక్కడ? భద్రంగా ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు వింటూ దగ్గర విడిచండి. నేను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అన్నీ మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మో, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ మీసాలు ఏమో చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండె ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడికి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేళ ఊరుకోండి, మీకు చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు సుబ్బులు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి సుబ్బులు 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 కిరికిరి ఎక్కడ దాకోను? ఎప్పుడు ఆ మూట్లో దాక్కోడు. తొందరగా వచ్చేసా? ఏ లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరి గాడు వచ్చాడు ఎలాగా? కిరికిరా రాలేదు నాన్న. ఏమిటా తప్పుడు? అబ్బే ఏదో పంది కుక్క ఏంటి నాన్న. పంది కుక్క. అమ్మ కాస్త నీళ్ళు చూడాలి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా.
ఏమైంది? దొరగొండ పొడి దొంగగాంట నాకే రాశాడమ్మా. అనుకుంటున్నాడా? అయ్యో అబ్బా, అబ్బా. అమ్మా, అమ్మా, ఎవరు? ఏం కావాలి? నేను కోట నుంచి వచ్చాను. ప్రభు రమ్మన్నారు. నిజంగానా? నిజంగా ఎవరికి చెప్పొద్దన్నారు. రా. ఉండు, ఇప్పుడే వస్తాను. ఏది? ఎక్కడున్నారు? వస్తారమ్మా. నువ్వా? ఎక్కడికి? మొన్న తళుక్కుమని మెరుపులా మెరిసి మాయమయ్యావు. ఇప్పుడెక్కడికి పారిపోగలవు? లే దారిలో. ఏమిటి మోసం? మోసమా? కావలసినది అందుకోవడానికి ఏది చేసినా న్యాయం. నీ అందం ఈ అంతఃపురానికే శోభనిస్తుంది. అందుకే పిలిపించు. జాగ్రత్త. ఎవరనుకున్నావు నన్ను? ఎవరేమిటి? తొలి పొంగు యవ్వనంతో నీ సోయగాలు దోచుకోమంటూ చాటి చెబుతున్న రంభరి. ఛీ! నోరు మూయి. నా నోరు ముయ్యాలంటే నీ నోరు ఇంకా చేరువకు రావాలి. వదులు, లేదా నీ గుండెలు చీరుస్తాను. నీ చురుకు చూపులతో ఇదివరకే నా గుండెలు చీల్చివేశావు. నా మాట విని సంతోషంగా నాకు లొంగిపో. ఆహా ఆహా, ఏమి నడక, ఏమి నడక. నీ నడకే ఒక నాట్యం. రాయంచ ఒయ్యారం ఒలిగిపోతోంది. ఏది నా కన్నుల కరువు తీరా ఒక్కసారి ఆడవు? నేనా? నా ప్రాణం పోయినా ఆడను. ఓహో, ఏమి కంఠం, ఏమి కంఠం. నీ కంఠంలో కోటి కోయలు కూస్తున్నాయి. ఒక్క నాట్యమే కాదు, ఆడుతూ పాట కూడా పాడాలి. నా చేత ఆడించడం నీ తరం కాదు. అలాగా? ఆడు ఆడు ఆడు. అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతుడు. వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాను. ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం, కోడిగుడ్డు సొన కూడా దట్టించి మరీ గట్టి కట్టాం. కానీ ఓహో, ప్రభుత్వ పరం కాక ముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు. ఈ విధంగా జాప్యం చేసుకుంటానే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలో కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు, ఆనకట్టలు ఒక లెక్కటండి. చెప్తాం. పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారా అన్నలం గారు మన ఆత్మీయుల నిజ స్వరూపం? వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి. వీడి మొండాన్ని 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలక మీద వాయించి ప్రభు, ఇతను ధనాసరి ధనయ్య. అధిక ఆహారోత్పత్తికి బావి తరలిస్తానని 2000 వరహాలు పుచ్చుకున్నాడు. అబద్ధం మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు, దారి ఖర్చులకు అందులో సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం, తంబులు ముట్టద్దల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి.
ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి, ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులకు మంత్రి గారు, ప్రభు, ఈ లంతగొండులు, దగులుబాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామపీడితులకని, బొక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొలుకుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి ఈ బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. రెక్కలు వెనక్కి విరిచి కట్టి చింత వెరికలతో 100 దెబ్బలు కొట్టించండి. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు. ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మ, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మ, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికి లేదు. అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. ఎవరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే, దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి బిచ్చమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేనెందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అన్నంగా చెప్పండి, ఏమి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గద్దె ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా, మహారాజా, నాయనా, నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరి శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి. శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి. భటుడు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి, అందుకో కొరడా, కొట్టు, 100 దెబ్బలు. మహారాజా, అమ్మా, అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు, అన్యాయాలు నశించాలి. మంత్రి గారు, నిరూపించండి. వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. ప్రభు, ప్రభు, తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా,
ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. తలపతి చూస్తానే రా. కానీ క్షమించండి మహారాజు. Wonderful, wonderful. You are a great king. Solomon came to judgment. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఏటి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ నీ మీద కోరిక ఇంకా ఇనుమడిస్తోంది. సిగ్గుపడుతున్నావా? నీ అందానికి ఇంకా ఈ ఆచ్ఛాదన ఎందుకు? నీకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇంకా దగ్గరకు రమ్మంటున్నా. ఆహా, పోత పోసిన పుత్తడి బొమ్మలా ఉన్నా. నీ అందాన్ని వృధా చెయ్యను. రా, మా కౌగిలిలోనికి రా. ఈ నటన మా దగ్గర. ఎంత మోసం!